ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి ఫేజ్ 1 మే 2వ తారీఖు వరకు కూడా అత్యంత శుభమైనటువంటిది. ఉద్యోగ బదిలీలు కావచ్చు, విద్యార్థులు అనుకున్నటువంటి రంగంలో మంచి ఉన్నత విద్యని అభ్యసిస్తారు. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలను కూడా కొలిక్కి వస్తాయి. బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఇక కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు, స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగా మే 1 వరకు చెప్పవచ్చు. ఏదైనా ఈ చెప్పినటువంటి రంగాల్లో మీరు కార్యాచరణ ముందుకు వెళ్ళి వ్యాపార విస్తరణ చేసుకోదలిస్తే అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి కాలం ఫేజ్ 2. ఇది న్యూట్రాలిటీ సంబంధించినటువంటిది. శని యొక్క వీక్షణ గురువు మీద ఉండకపోవడం, గురువు మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం, తృతీయ స్థానం మీద నేరుగా దృష్టి, అలాగే లగ్నం మీద